కాలిపోకుండా ఆపుతుంది. ఇప్పుడు కార్ల్ దాన్ని ఆపేయ్. ఓకే, తన డబ్బుని కన్వేయర్ బెల్ట్ పైన పెట్టు. నేను వదిలేలోపు పోతాను అనుకుంటా. ఇక నీ వంతు కౌంట్ డౌన్ ఇవ్వు. 3, 2, 1. లివర్ లాగండి. ఆల్రైట్, నీ డబ్బు అఫీషియల్లీ కొలిమిలో పడిపోబోతోంది. గుడ్ లక్. అతని డబ్బును తగలబెట్టడం నీకు బాధగా లేదా? అవును అనిపిస్తుంది. నీ మాటలు నీ చేతలకి డిఫరెంట్ గా ఉన్నాయి. అతను తన తలపేటిక మూతను బద్దలు కొట్టాలి. నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి, అది మొత్తం వ్యాపిస్తోంది. బైరన్, నీ డబ్బు కాలిపోతోంది. ఈ డబ్బు అతని మంటను మరింత పెంచుతుంది. అలాగే చేయి బైరన్, అక్కడి నుంచి బయటపడు లేదా నీ $10,000 కాలిపోతాయి. ఓ మై గాడ్, కమ్ ఆన్. అతను బయటకు వస్తున్నాడు. నువ్వు సాధించావు. ఓ మై గాడ్, నీకు గాయం చేసుకోకు. నువ్వు ఒక మజాలో బయటకు వచ్చావు. Come on. మన తర్వాత డెత్ ట్రాప్ కి వెళ్లే ముందు జాక్లింగ్స్ డియో వారి సరికొత్త ఉత్పత్తి గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్తావా? ఇవి నిజంగా చాలా బాగున్నాయి. బైరన్, ఆ జర్కీ నీకు చాలా ప్రోటీన్ ఇచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు అది ఈ తర్వాత ట్రాప్ కి చాలా అవసరం. తర్వాత ట్రాప్ కి నీకు స్వాగతం. ఇది నాకు కొంచెం నర్వస్ గా అనిపిస్తోంది. నీ వెనక నీ $384,000 ఉన్నాయి. కథలకు ట్రాప్ కి పదండి. ఓ రే నాయనో, ఈ ట్రాప్ ఏంటని నువ్వు అనుకుంటున్నావు? నేను ఎక్కడికో వెళ్ళబోతున్నాను. ఈ ట్రాప్ ని దాటాలంటే ఈ డబ్బుని మీ వెనక వేసుకొని మీరు 60 అడుగుల టవర్ ని పైకెక్కాలి. ఇంకా ఈ ట్రాప్ మునుపటి దానికంటే భిన్నంగా ఉంటుంది. అక్కడే అంతా ఉండొచ్చు, లేక ఏమీ ఉండకపోవచ్చు. నువ్వు ఒకసారి పడినా లేదా ఒక బ్యాగ్ ని పడేసినా ఈ మిగతా వీడియోస్ లాగా నువ్వు ప్రతిదీ కోల్పోతావు, ఇంకా వీడియో ముగిసిపోతుంది. కానీ ఒక ట్విస్ట్ ఉంది, నువ్వు ఇవన్నీ మోయవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు తేలిగ్గా ఉంచుకోవడానికి నువ్వు కొంత డబ్బుని ఇక్కడే వదిలేయచ్చు. అలాగే ఈ డబ్బంతా అక్షరాల 200 పౌండ్ల బరువు ఉంటుంది. కాబట్టి పైకి ఎంత డబ్బు తీసుకెళ్లాలో నిర్ణయించుకోవడం అది నీ చేతుల్లో ఉంది. నేను ఇప్పుడు ఆలోచించే విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, అది నేను ఎంత వీలైతే అంత ఎత్తుకు చేరుకోవాలి. అయితే నువ్వు దాన్ని ఆ ప్లాట్ఫామ్ పైన పెడితే అది బేసిక్ గా 3-4 ఫీట్లు తక్కువ అవుతుంది. అతను బ్యాగ్లను లాగాల్సి ఉంటుంది. అతను ఏదో విధంగా ట్రాప్ ని మోసం చేస్తే నేను మళ్ళీ ఎప్పుడు ఆర్మీ రేంజర్ ని తీసుకోను. నువ్వు మోసం చేయకపోతే ట్రై కూడా చేయలేవు. నాకు అర్థమైంది. నిజం చెప్పాలంటే నువ్వు దాన్ని పైకి తీసుకెళ్లావనిపిస్తోంది. ప్రయత్నం చేద్దాం, ఏం చేయగలమో చూద్దాం. నువ్వు పిచ్చివాడివి. నేను పైకి వెళ్తాను, అతను చేసే అవకాశమే లేదు. నా జీవితంలో చాలా మంది నేను సాధించిన వాటిని నేను చేయగలనని అలాగే సాధించగలనని నమ్మలేదు. కాబట్టి నా లక్ష్యం నేను చేయగలనని నిరూపించడమే. అది సమయానుకూలంగా ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఇక్కడి వరకు నువ్వు ఎంత డబ్బుని లాక్కుని తీసుకురాగలవు. మొత్తం తెస్తాను, లేదంటే లేదు. నువ్వు పెద్ద సాడిస్ట్ గడివి. ఒక